ఆయనను సంతోషకరముగా చేసి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే అదే విధంగా మనం రెండో మాటకు వచ్చినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయము, The book of Matthew, verse 2, chapter 2, verse 1. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం మనం చూసుకున్నట్లయితే, రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు అక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. రెండోదిగా ఎవరికి తెలిసింది? ఎవరికి? జ్ఞానులకు తెలిసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇలా జ్ఞానులకు తెలిసి ఉన్నది. ఏ రోజు తన యొక్క రాజుగా ఉన్నారు. ఎక్కడ రాజుగా ఉన్నాడు ఆయన? యూదయ దేశపు రాజుగా ఉన్నారు. యూదయ దేశపు బెత్లెహేముగా గ్రామమునకు రాజుగా ఆయన ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే గమనించవలసిన విషయం ఏంటంటే, ఏ రోజు రాజుకి అంటే ఆయన కంటే మహారాజుగా యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించిన వార్త ఆయనకు తెలిసి ఉన్నది. ఆయన ఏం చేసి ఉన్నాడో తెలుసా? ఏం చేసి ఉన్నాడు? ఇప్పుడు పుట్టిన పిల్లలందరినీ చంపివేయుము. చూడండి దేవుని అంటే ఇలా నాకంటే రాజు ఇంకా ఎవరు ఉండకూడదు అని ఏ రోజు రాజు అనుకున్నాడు. కానీ ఏ రోజు రాజు కంటే దేవుడు రాజు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 ఎందుకంటే ప్రియమైన దేవుని సంగమా, దేవుడు ఈ దేశానికే కాదు, ఈ ప్రతి దేశంలో ఆయన రాజుగానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 మన రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే దేవుడు మనందరినీ ఏలినవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏ రోజు రాజు కంటే మరి యొక్క రాజు వచ్చి ఉన్నాడని తూర్పు దేశ జ్ఞానులు ఆయనను దర్శించుకోవడానికి బయలుదేరి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు దేని